ఒక్క మంచి పనన్నా చేసిండా దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చిన మిత్రులను, ఈరోజు పార్టీలో చేరుతున్న మిత్రులను నేను ఒక్కటి కోరుతా ఉన్నా. మనం ఇవాళ కొట్లాడుతున్నది అధికారం కోసం కాదు. మనం కొట్లాడుతున్నది మన కొత్తగా ఏం కాదు అధికారం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. కానీ ఇవాళ కష్టపడి సాధించిన తెలంగాణ ఇట్లున్నది కాంగ్రెస్ పాలన. ఇట్లున్నది ఒక ఇట్లున్నది. పొద్దున పూట ఎండాకాలంలో కరెంట్ ఉండదు, తెల్లారి 3టికే ఫ్యాన్ బంద్ అవుతుంది, బయటికి పోదామంటే దోమలు. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే నిజంగా కూడా హైదరాబాద్ లో ఎవరన్నా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకటి దొంగలు, రెండోది దోమలు. వీళ్ళిద్దరే సంతోషంగా ఉన్నారు. భూములు దోసుకునే దొంగలు, కాంగ్రెస్ దొంగలు హైదరాబాద్ చుట్టూ అడ్డమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ భూముల మీద పడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముళ్ళు మొత్తం ఒకటే ఇరుసుకపడ్డారు మేడ్సల్లా. ఇంకో దిక్కు దోమలు. హైదరాబాద్ లో మనకు హిమాయత్ నగర్ దగ్గర దోమలగూడ అని ఒక ఊరు ఉంటుంది, దోమలగూడ అని ఒక కాలనీ ఉంటుంది. నేను మొన్న అందుకే అసెంబ్లీలో చెప్పిన, మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన మీరు మన్మోహన్ సింగ్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట, డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డు పెట్టినవాట. అవన్నీ కాదురా భయ్, ఒక పని చేయి, అవన్నీ కాదు, ఒక పని చెయ్యు, దోమల గుడ లెక్కనే దోమల హిల్స్, దోమల బాదు, దోమల గుట్ట, దోమల గుడ ఇట్లనే పేర్లు పెట్టి తప్ప నీ కనీసం దోమల మంది కూడా కొట్టే తెలివి లేనోడివి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న శాసనసభలో కూడా అడిగిన. మీరు చూస్తా ఉన్నారు అన్ని విషయాల్లో. ఆయన ఒక్కటే ఆలోచన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఎట్లన్నా చేసి మనను బదనాం చేసి కేసీఆర్ అప్పుల పాలు చేసిండని, ఇంకోటి చేసిండని తప్పించుకుందామనే ప్రయత్నం.